పొలాస సార్ జగిత్యాల జిల్లా పొలాస మాది. మా భర్త ఫోన్ చేసిండు సౌదీ నుండి రాను ఫోన్ చేసి ఇట్లా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పిండు. ఎందుకు చేసిండ్రు అడిగితే పాప పైన చెద్దరు కప్పిన తర్వాత ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇట్లా పోలీసులు పట్టుకొని పోయిండు అని చెప్పారు. ఎందుకు అంటే పాప మన బిడ్డ అనుకొని కప్పిన అని చెప్పి అన్నాక ఇక ఏం చేయను అర్థం కాలేదు సార్, ఇలా నేర్చుకుంటున్నాను అక్కడ ఏంటని తెలియదు సార్. నాకైతే అదే విషయం చెప్పింది. ఎవరు నేనేం తప్పు చేయలేదు, తల్లి ఇట్లా కేసు పెట్టింది అని చెప్పింది. పిల్లడికి 13 తారీఖు నాడు జరిగింది సార్. 12 తారీఖు వెళ్ళిండు, 13 తారీఖు సాయంత్రం జరిగింది సార్. జైల్లోనే ఉన్నాడు సార్. ఇప్పటికి కూడా ఇంకా ఎంఎస్ వాళ్ళు కాల్ చేశారు సార్. చేస్తే వాళ్ళు ఏం చేసేయాలంటే షూరిటీ లేరమ్మా అంటే మేము పరిస్థితి మేము ఇక్కడికి వెళ్ళి వస్తారు సార్, మేము బాగా గరీబ్ పరిస్థితి, మీరే ఏదైనా చూడండి సార్, మరి భర్తను ఇట్లా చేసి రప్పేయాలి అని చెప్పి. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు? ఇంతవరకు సార్ మేము హైదరాబాద్ దాకా వెళ్ళాం. హైదరాబాద్ నుండి సచివాలయంకి పోయినాము, పేపర్ లెటర్ రాసి ఇచ్చినాము, జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాము, అందరి దగ్గరికి పోయినాం, కలిసినాము. కలిస్తే ఎలాంటి స్పందన అలాగే సార్. ఇలాంటి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి సౌదీ? 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఎప్పుడెప్పుడు వస్తాడు? 3 ఏళ్ళకి ఒకసారి వస్తాడు సార్. 3 ఏళ్ళకి ఒకసారి వచ్చుకుంటూ పోతుంది సార్. ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్. కంపెనీ పని నా పేరు బాలు, మాది పొలాస, జగిత్యాల జిల్లా. నాన్న సౌదీ నుంచి వస్తుండగా శ్రీలంకలో పోలీసులు అరెస్ట్ చేశారంట. హెల్ప్ చేసినా కానీ అరెస్ట్ చేసిరని తెలిసింది. అక్కడ చేయని తప్పు కూడా చేసిన పేరు చేశారు. జైలు వేయడం కూడా జరిగిందంట. మాకు వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేదు. 14 సంవత్సరాల నుంచి వెళ్తుండి వస్తున్నాడు కానీ మొన్న 12th మంత్కి వచ్చే వ్యక్తి ఇంకా 1 మంత్ నుండి ఇంకా రాలేడు. ఒక పక్క ప్యాసింజర్ హెల్ప్ చేయడంతో పక్క ప్యాసింజర్ అడగడంతోనే చెద్దరి కప్పిండంట. మరి చెద్దరి కప్పినందుకు కూడా కేసు ఇస్తారని నాకు తెలీదు. మీరే ఎట్లా చేసన్నా మా నాన్నకు రైట్.